హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా మేమైతే చేనుకి అయితే బయలుదేరిపోయామన్నమాట. ఎందుకంటే చెప్పాను కదా, ఇంకా మందైతే చల్లాలి వరి పొలంలో అయితే. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం చేనుకి అయితే. ఇంకా చేను దగ్గరికి అయితే నడుస్తున్నాం చూడండి. చేను దగ్గరికి నడవాలంటే ఖచ్చితంగా కిలోమీటర్ ఉంటుంది, తక్కువైతే ఉండదు. ఇంకా వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది అయింది, చేను ఎప్పుడు వచ్చిద్దా అని అనుకుంటాము. కాకపోతే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నడవటానికైనా వీలు పడుతుంది. ఇంకా వర్షాకాలం వచ్చేసిందంటే నడవటానికి కూడా వీలు కాదనమాట, అంత భయంకరంగా ఉంటుంది రోడ్డు అయితే. ఇంకొచ్చేసి చేను దగ్గర అయితే ఈరోజు వరి పొలంలో మందు చల్లుతున్నాం ఫ్రెండ్స్. ఇక మందు అయితే తీసుకొచ్చాము. ఏమేమి మందు అంటే ఇంకా 17 ఇంకా 3-17 ఇక్కడ వచ్చేసి యూరియా అనమాట మేము పోసేది ఈరోజు వరి పొలానికి అయితే. ఫస్ట్ అయితే ఇంకా మందు కట్టలైతే కలుపుతున్నాం చూడండి. ఫస్ట్ అయితే యూరియా పోసాం సగం, తర్వాత ఇంకా 17 అయితే పోసి ఇక మందు అయితే మొత్తం కలిసేటట్టుగా ఫస్ట్ అయితే కలుపుతున్నాం అనమాట. కలిపిన తర్వాత మందు అయితే చల్లుతాము. ఇంకా వరి పొలానికి వచ్చేసి ఈరోజు మందు అయితే చల్లుతున్నాం ఫ్రెండ్స్. మరి మీ సైడ్ పొలాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే మంచిగానే ఉన్నాయి. మా పొలానికి అయితే ఎర్ర రోగం వచ్చిందని చెప్పాను కదా, మందు అయితే కొట్టాము. ఎరుపు రోగం పోవటానికి అయితే కొంచెం తిప్పుకుంది. మందు కొట్టిన తర్వాత కలుపు తీసినాం. కలుపు తీసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మందు చల్లుతున్నాం అనమాట. ఇంకా మందు చల్లి 2 రోజుల తర్వాత నీళ్ళు పెడితే బెటర్గానే ఉంటుంది. అందుకని ఇంకా ఈరోజైతే మందు అయితే చల్లుతున్నాం. ఇంకా మందు చల్లటం ఎలా ఏంటంటే ఇంక ఇలా చల్లుతున్నారు చూడండి. ఇదే మా పొలం అనమాట. ఇంక ఈ స్తంభం ఉన్నది కూడా మాదే. ఇంక ఇక్కడ నుంచి చూస్తే ఇంకా అటు పడుతుంది కదా, ఆ దరి వరకు 3 మళ్ళీ అనమాట. ఇంక 26 కుంటలు ఉంటుంది మాదైతే పొలం అయితే. ఎక్కువైతే ఉండదు ఫ్రెండ్స్. ఇంక ఇదే మాకు పొలానికి వచ్చిన భాగం అయితే ఇదనమాట. ఇక పొలానికి అయితే ఇంకా మందు అయితే చల్లుతున్నాము. కొంచెమైనా కానీ ఇంకా ఇంట్రెస్ట్గా చేయాలి, తప్పదు. ఇంకా ఎక్కువైతే లేదు, పొలం అయితే తక్కువే ఉంది. 26 కుంటలంటే ఎంత ఉంటుంది ఏంటనేది మీరు కామెంట్ చేయండి. నాకైతే తెలియదు, అన్ని కుంటలని తెలుసు అనమాట. ఇక 3 మొళ్ళు అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మందు అయితే చల్లుతున్నాము. ఇంకా మందు చల్లటం అయితే ఇంకా స్టార్ట్ చేశారు. ఇక చూసారు కదా, మందు అయితే చల్లుతున్నాం. ఇంకా పెద్ద కాలం అయితే తక్కువగా వస్తుంది అనమాట. ఇంకా పొలాలకైతే నీళ్ళు అయితే రావట్లేదు. ఎందుకంటే మా సైడ్ అందరూ మొక్కజొన్నలు వేశారు. వచ్చి నీళ్ళు వచ్చినట్టు ఇక మొక్కజొన్నలకు పెట్టుకుంటే సరిపోతుంది, పొలాలకు వదలట్లేదు అనమాట. ఇంకా పొలం అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. పొలానికి కూడా వస్తే బాగుంటాయి నీళ్ళు అయితే. నీళ్ళు రాక గడ్డి అయితే ఫుల్ పట్టింది. గడ్డి తీసేటప్పుడు అయితే చాలా అంటే చాలా వెళ్ళింది అనమాట. ఇంకా నీళ్ళు పెట్టకపోతే పొలానికి అయితే గడ్డి ఫుల్గా వస్తుంది కదా, ఇంకా గడ్డి అయితే తీసేసాము. ఇంకా మందు అయితే చల్లుతున్నాం అనమాట. అదే నీళ్ళు ఉన్నట్టయితే అంతగా గడ్డి పట్టేది కాదనుకుంటా, నీళ్ళు లేక అట్లా అయింది. ఇంకా మందు చల్లటం అయితే అయిపోయిందనమాట. పొలం మొత్తం తిరిగి చూసాము, మంచిగానే ఉంది. ఇంక ఇంటికి వెళ్దాం అనుకునే లోపల ఒక్కసారి మొక్కజొన్న చూసేద్దామని ఇంకా మొక్కజొన్న సైడ్ అయితే వెళ్తున్నా. మొక్కజొన్న చూసి ఇంక ఇంటికైతే బయలుదేరిపోవాలి. మీరు అందరూ అన్నం తిన్నారా ఫ్రెండ్స్? ఏమేమి కూరలు వేశారు ఈరోజు? మేమైతే బంగారు తీగ చేపలు రుద్ది వండి వచ్చామన్నమాట. ఇంకా చేనుకైతే బాక్స్ తీసుకొచ్చాను, కానీ చిన్న కాకరకాయలు టమాటీల కూర అయితే తీసుకొచ్చాను. ఇంకా తినలేదు, తినాలి. చెట్టు దగ్గరికి వెళ్ళి మందు జల్లటం అయిపోతుందామని ఆగినాం అనమాట. ఇంకా మొక్కజొన్న చూసినాం. ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంకా అమ్ముల వాళ్ళు వచ్చే టైం కూడా అవుతుంది. ఇంటికైతే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి మన ఛానల్ నేమ్ వచ్చేసి నాగమణి విలేజ్ అండ్ లాక్స్ అనమాట. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంక ఇంటికైతే వెళ్తున్నాం. మందు జల్లటం అయితే అయిపోయింది. పొలంలో పని అయిపోయినట్టే, నీళ్ళు ఒక్కటే ఇక పెండింగ్, నీళ్ళు పెడితే అయిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.